తెలుగుదేశం మరియు జనసేన పార్టీ నాయకులు చేపట్టిన బంద్ సందర్భంగా గుంటూరు నగరంలోని వ్యాపారస్తులపై షాపులు మూయాలని దౌర్జన్యం చేస్తున్నారని గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు అన్నారు. నగరంలో వ్యాపారస్తులు మద్దతుగా వ్యాపారస్తులకు అండగా ఉంటామని, సంతోషంగా వ్యాపారం చేసుకోవడానికి మేము అండగా ఉంటామని తెలియజేశారు. ఉదయం నుంచి షాపులు మూయించాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒకటైతే స్పష్టంగా చెబుతా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు కోట్ల రూపాయలు దండుకొని ఈరోజు రిమాండ్కి జైలుకి వెళ్ళాడు. అలాంటి వ్యక్తికి జనసేన పార్టీ వాళ్ళు మద్దతిస్తూ అవినీతి పరుడికి, అవినీతి సామ్రాట్కి ఈరోజు జనసేన పార్టీ వాళ్ళు మద్దతిస్తూ ఆ బంధుకు వాళ్ళు సంఘీభావం తెలిపారు అంటే ఎంత సిగ్గుమాలినటువంటి చర్యో స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మేము గతంలో చెప్పాం, చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ పూర్తిగా అమ్ముడు పోయాడు, దత్తపుత్రుడిగా వ్యవహరిస్తా ఉన్నాడని చెప్పేసి. ఈ రోజు పవన్ కళ్యాణ్ నిన్న వ్యవహరించినటువంటి తీరు చూస్తా ఉంటే యావత్ కాపు జాతి మొత్తం సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తా ఉంది. ఎందుకంటే ఆ రోజు ముద్దగడ పద్మనాభం గారు కాపుల రిజర్వేషన్ కోసం చంద్రబాబు నాయుడు హామీ ఇస్తే ఆ రోజు రైలు దగ్గర ధర్నా చేస్తా ఉంటే కనీసం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి దానికి పవన్ కళ్యాణ్ ప్రశ్నించకపోగా, ఆయన యొక్క దీన్ని తెలియజేయకపోగా, ఆ రోజు ఆమడ ఆర్థిక చేసినటువంటి ముద్దగడ పద్మనాభం గారిని పరామర్శించకపోగా, ఆయన కుటుంబ సభ్యులు విచక్షణ రహితంగా కొడితే ఆ రోజు రానటువంటి పవన్ కళ్యాణ్ నిన్న చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి వచ్చి రోడ్డు మీద కూర్చున్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి అమ్ముడు పడేటువంటి మాట వాస్తవం. ఏ రోజు రాజమండ్రిలో 28 మంది పుస్తకాలలో చనిపోతే వచ్చావా పవన్ కళ్యాణ్? కాపు జాతికి అన్యాయం జరిగితే ఏ రోజున వచ్చావా? కాపులను అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఇబ్బందులకు గురి చేస్తుంటే వచ్చావా? కేవలం చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి ఒత్తాసు పలుకుతూ ఈ రోజు నీ పార్టీ చేస్తా ఉందంటే ఎంత నీతి మాలినటువంటి చర్య. చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర కాపు జాతిని తాకట్టు పెట్టాలని ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు. తప్పకుండా ఎదుర్కొంటాం. తప్పకుండా పవన్ కళ్యాణ్ నీ ఆటలిక నుంచి సాగవు. నువ్వు ఏది చేయాలనుకున్నా సరే మేము తిరగబడతాం. మేమందరం కూడా ఒకటి చెబుతా ఉన్నాం, ఈ రోజు నువ్వు కాపు యువకుల్ని, కాపుల్ని అడ్డం పెట్టుకొని నువ్వు చంద్రబాబు